నేను ఆకుకూరలు అమ్ముతా బిడ్డ. ఆ? ఆకుకూరలు అంటే ఈడ కొని అమ్ముతావా లేకపోతే నా వస్తే కొన్ని పక్కకు ఉన్నదా తీసుకుంటా. మీకు వ్యవసాయం ఉన్నదా? ఉన్నది. ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ముందు మంచిగా ఉండే కానీ ఇప్పుడు డల్ అయిపోయింది. ఆ, ఇక అంటున్నారు జనం ఒక్క నమ్మని అంటారు బిడ్డ. వాళ్ళు మంచిగా ఉన్నది అంటారు, వాళ్ళు చెడ్డగా ఉన్నది అంటారు. నీకెట్లా అనిపిస్తుంది నీకు? ఇక అనిపిస్తుంది 10 రూపాయలు వచ్చి ఉండే అప్పుడు కేసీఆర్ జమానాలో. ఆ, ఇప్పుడు రాకలేదు, ఎవడు ఇచ్చు లేదు. ఆ, రైతు బంధు రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. ఎంత ఉన్నది నీకు? నాకెంతో ఎకరం బాగుంటుంది. అప్పుడు ఆ ఎకరం బావు కన్నా పడుతుండే, పడుతుండే. ఇప్పుడు పడతలేవా? ఇప్పుడు పడతలే. మరి ఇయ్యరాట కదా రైతు బంధు. ఇయ్యడంట, ఇక ఇయ్యని చెప్తున్నాడు. మరి ఇక ఆయనకు బడ్జెట్ లేదంట, ఆ, అప్పు ఉంది అది అంటున్నారు జనము. ఆ, అది ఎట్లా ఏం సంగతి ఇచ్చేది తెలియదు, ఇయ్యేది తెలియదు. ఉమ్. ఇప్పుడు అయితే వస్తుందా? పెన్షన్ వస్తుంది. 2000 4000? 2000. 4000 చేస్తామన్నారు. 4000 చేస్తామన్నాడు, ఉత్తుగా చెప్పిండు. ఆ, అన్నీ 6 గ్యారంటీలు అని చెప్పిండు. 6 ఆ బస్సు ఒకటి ఆడోళ్ళకి ఇచ్చిండు. ఆ, అంతేగాని ఇగో ఏం లేదు, ఒక పెన్షన్. అది 2000 పెన్షన్, పాతది. ఉమ్, కొత్తది అయితే లేదు. ఉమ్, ఇక అంతే సంగతి బిడ్డ. ఇక ఏం లేదు. ఇక ఉమ్, రైతులకు ఏం మేలు ఉన్నది, ఏం లేదు. అప్పటిలాక లేదు. జర కేసీఆర్ జమాన్లో 10 రూపాయలు ఇటు మాకు కలుపుకో దానికో దీనికో ఇచ్చిండు. ఉమ్. ఇప్పుడైతే ఏం లేదు. ఇక అన్ని అట్లా మీకు మీద పడుడే ఇక మళ్ళా. మీద పడే బిడ్డ. మరి ఇక అప్పు తేవాలి, చేయాలి. ఉమ్, 10 వస్తే తినాలి, ఇక పావులు అయితే పెట్టాలి అన్నట్టు. అంతేనా? గట్లా ఇక నడుస్తున్నది. గట్టి నడడం ఏం చేస్తాం బిడ్డ. ఇక ఎప్పటికొక నమూనా ఉంటుంది. ఉమ్. ఏమంటావు? అంతకంటే మంచి నమూనా చేస్తామన్నారు కదా మరి. అన్నారు బాగా చేస్తే నేను అది చేస్తా, ఉమ్. ఇది చేస్తా, అంత చేస్తా అన్నాడు. ఏది లేదు, ఎక్కడ లేదు. అంతేనా? అంతే. ఒక్కరు కాదు, జనాలు మొత్తము రాజ్యమంతా ఇదే మాట మాట్లాడుతున్నారు. మీకేలేమంటారు ఎక్కువ? అంతే అంటున్నారు. మంచిగా లేదు, రైతు బంధు ఇస్తలేడు అంటే. ఏమి ఇస్తలేడు, ఏం లేదు అని అంటారు జనం. ఒక్క నమూనా మాట్లాడుతున్నారు బిడ్డ. ఏమో ఇక అది ఎట్లా అవుతుందో తెలియదు. అమ్మా, నమస్తే ఏం అమ్మ. పేరు నీ పేరు? నా పేరు చంద్రమ్మ అమ్మ. చంద్రమ్మనా? ఏం చేస్తావు? ఈయనేనా కూరగాయలు ఈ అమ్ముతావా? నెయ్యి వ్యాపారం రమ్మ, మాది 25 ఏళ్ళ సంది. ఎప్పుడు ఆకుకూరలు పెడతావా ఏమైనా కూరగాయలు తెస్తావా? ఎప్పుడు ఆకుకూరలు పెడతామమ్మ. ఎట్లున్నది బిజినెస్? ఇక ఎట్లున్నది, ఇక గట్లనే ఉన్నది. ఇక ఎట్లున్నది బిజినెస్? కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? ఏం కాంగ్రెస్ అందరిని మూస్తున్నాడు, ఆగం చేస్తున్నాడు. అట్లెట్లా ఇంకెట్లా అంటే ఇక గిట్లనే ఉన్నది. ఇక ముంచుడు అంటే ఎట్లా ముంచుతాను మిమ్మల్ని? ఎట్లా మూస్తున్నాడు అంటే ఉన్నాయి కొట్టేస్తుండు, లేని వాళ్ళని తింటున్నాడు. ఆ, ఇంకేం చేస్తాం? మీరు రైతులా లేకపోతే? అమ్మ రైతులం, అమ్మ రైతులం కాకపోతే ఏం లేదు. 25 ఏళ్ళ సంది అమ్మిన మెడలు పట్టి నొక్కుతారు అక్కడ చాలు. రైతు బంధు రైతు బంధు ఇప్పుడు పడుతున్నదో పడతలేదో తెలియదు అమ్మ నాకు. ఇక తెలియదా? భూమి లేదా? భూమి ఉన్నది మా రైతు తమ్ముళ్ళు. బంధు ఇయ్యడాట కదా. మా తమ్మునికి ఇయ్యపోతే ఇక వాళ్ళు చూస్తారు. ఇక ఏం చేస్తారు? ఇక వచ్చేసరి ఇక ఆయన వస్తాడు. ఇక కేసీఆర్ వస్తాడు. ఇప్పుడు ఏమొస్తాడు? ఇక ఆయన అంత చేసిండు, ఇది ఇస్తా అది ఇస్తా, పింఛన్లు ఇంత వేస్తా అంత వేస్తా, ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు 2000 ఇస్తా అన్నాడు. అన్నీ ఆగం చేసిండు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు నీతోని ఆడపిల్లలు? మా ఇంట్లో ఎంతమంది ఉండం. మా ఆయన లేడు, మా పిల్లలు, మేము, మా పిల్లల పెళ్ళి, నేను, మా బాబు, మా కోడలు. మంచిగా మనిషికి 2500 అయితే ఏముండు కదా. ఆయన ఇస్తాడు, సస్తాడు. ఇక మేము చూసేటట్టున్నాము, ఇక ఆయన పెట్టేటట్టున్నాము. పింఛన్ ఏమైనా పెరిగినాయా? అత్తయ్య ఏం పెరగలే, పింఛన్ పెరగలేవు. ఇప్పుడు నీకు వస్తుందా కదా పింఛన్? వస్తుంది. 2000 వస్తుందా? 4000? 2000. 4000 ఎక్కడ వస్తుంది? 4000 చేస్తామనిగా. ఏమో చేస్తాడు కానీ ఇంకా చేయలేడుగా. చేయలేడా? ఆహా, చేయలేడు. 500కి వస్తుందా గ్యాస్ బుడ్డి? గ్యాస్ బుడ్డి 500కి ఇస్తున్నాడుగా. ఇస్తుండా? ఇస్తుండు. అకౌంట్ లో పడుతున్నాయి పైసలు? పడుతున్నాయి. అదొకటి చేసిండు, ఓకే అయింది. అదొకటి ఇక అదొకటి ఓకే అయింది. కానీ మరి ఇవన్నీ ఇస్తలేడు కదా, పింఛన్ పెంచలేడు, ఇంకా ఏమి ఇస్తలేడు. మరి ఇక జనాలను పట్టించుకునే తీరెట్లున్నది? ఏం పట్టించుకుంటలేడు. ఏం పట్టించుకుంటున్నాడు ఆయన? ఏం పట్టించుకుంటలేడు. అంతేనా? ఉన్న ఇండ్లు కూడా గూలో కొడుతురు. పాపం ఇండ్లు కొన్నోటోళ్ళు కొంటలేరు కదా, భయపడతారు. అట్లనే కూల కొడితే ఎట్లా? ఆయన గట్టి ఇవ్వాలి, మరి ఆయనని గట్టి ఇవ్వాలి. సరే, మొత్తం మీద మంచిగా లేదంటావు? ఏం మంచిగా లేదమ్మా, అంత ఆగమాగం చేస్తున్నారు. కొల్లం అవుతున్నది అంతా. ఇంతో అంతో సాయం చేస్తే ఎవరన్నా అయ్యా అని అంటారు. సాయం చేయండి ఎవరయ్యా అంటారు చెప్పు ఈ రోజులల్లో? అప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు అప్పుడే మంచిగా ఉండే. పాపం ఆయన నాగం చేస్తే మేమే. అప్పుడే మంచిగా ఉండే. ఇస్తానది ఇచ్చిండు. ఇట్లా వానలు వంగలు పడితే జర చేనులలో పంటలు పండపోతే ఇంతో అంతో సాయం చేసిండు. ఇప్పుడు యాది లేదు, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు పోయింది. నమస్తే బాబు. నమస్తే. ఏం పేరు నీ పేరు? ప్రభు. ప్రభువా? ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఏం బాగలేదు. ఎందుకు బాగలేదంట? ఎందుకు బాగలేదంటే రైతు బంధు పడుతుండే, రైతు బంధు పడతలేదు. పింఛన్లు చెట్టిలకు పింఛన్లు ఇస్తలేరు. మా అమ్మ నాన్న గుడ్డెళ్ళు, వాళ్ళకి పింఛన్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. మళ్ళా
మన మీద ఉన్న పట్టలు తీసి మంది మీద వేస్తుండు. అంతే. ఈ మన నంబరు ఒకళ్ళ మీద నంబరు ఒకళ్ళకు పెడుతుండు అంతే. వ్యవసాయం ఇట్లా చేస్తాం మేము. ఎందుకు ఇయ్యరు? కరెంట్ ఆసర అవుతుండే. ఎందుకు ఆసర కాదు అది? ఇప్పుడు మనసంచులకు దానికి దీనికి పనిచేస్తాయి. మరి మేము పండించిన పంటనేమో అగ్వా. ఇప్పుడు మిగతా కొనాలి, సబ్బు కొనాలంటే, నూనె కొనాలంటే నూనె 750 రూపాయలకు 5 కిలోలు అయింది. ఏం తినాలి? పప్పు 120 రూపాయలు అయింది. అప్పుడే బాగుండే. షాద్నగర్ రా. నేను రైతును, పండిస్తాం. మన అన్ని వడ్లు వస్తాయి, కూరగాయలు వస్తాయి, పచ్చకూరలు అన్నీ వస్తాయి. ఏం బాగున్నాయి చెల్లె, ఏం చెప్పమంటావు చెప్పు. వచ్చిందాడు రుణమాఫీ చేస్తా, మీరు ఓన్లీ బ్యాంకుల కాడ కోండ్రి, మీరు ఉరుకుండ్రి, ఇప్పుడే ఉరుకుండ్రి, నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. నమ్మినాము, ఓట్లు వేసినాము, మోసపోయినాం. మా ఇంట్లో కాలే, నువ్వు మా అక్క కాలే, మా అల్లుళ్ళ కాలే. నువ్వు ఇంట్లో ఏది మన ఆధార్ కార్డు ఏది రేషన్ కార్డు లింక్ పెట్టినంట, అప్పుడు చెప్పలేవు కదన్నా మాకు. ఇప్పుడు అందరికి చేస్తున్నావు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నావు. 2 లక్షల వరకు ఏం చేసినావు నువ్వు రుణమాఫీ? ఫస్ట్ సంతకం రైతుకు ప్రిఫరెన్స్ నువ్వు, ఫస్ట్ రైతులకు ప్రిఫరెన్స్ ఇచ్చినాక ఎవరికైనా చేయి. రైతు దేశానికి వెన్నెముక్క. నేను నమ్మి మోసపోయినాం. రైతుని పట్టించుకున్న ప్రభుత్వం ఏనాడు పడిపోలే. నువ్వు ఒక రైతువే కదా, నువ్వు కాపోయినావు కదా, నువ్వు రెడ్డివే కదా, నువ్వు రైతువే కదా, నీకు వ్యవసాయం గురించి తెలుసు కదా, నువ్వు కిందికి వెళ్ళి పైకి వచ్చినావు కదా. రైతు బాధ నీకు తెలియదా? తెలుసా తెలియదా? నువ్వేం చేసినావు? నువ్వు రైతు బిడ్డవు కదమ్మా, ఫస్ట్ రైతు బిడ్డవు కదా. నువ్వేం సాఫ్ట్వేర్ అయినా పిల్లగానే కాదు కదా, అమెరికాకి వెళ్ళి వచ్చిన కాదు కదా. మన తెలంగాణ ఉన్నాయనవే, రైతు బిడ్డవే, రైతు కష్టం నీకు తెలుసు. కాబట్టి రైతుకి ఏం చెప్పిన ఫస్ట్ వెళ్ళండి, 2 లక్షల రుణమాఫీ చేస్తున్నావు, ఆ పని చేయి నువ్వు ఫస్ట్. ఏడొస్తున్నాయమ్మా బంద్ పెడితే ఇగో అమ్మ నమ్మినాము, మోసపోయినాము. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్కు తెలంగాణలో పుట్టగతులు లేవు. ఎందుకు చెప్పాలన్నా, రైతులను నట్టేట నువ్వు మోసం చేసినావు. 99% రైతులను అయితే మొత్తం మోసం చేసినావు. కేసీఆర్ అనుకున్నా, కేసీఆర్ కంటే డబల్ మోసం చేసినావు. ఏమన్నా ఫస్ట్ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నావు, ఏది అది చేయను. ఫస్ట్ రైతును పట్టించుకో. రైతును పట్టించుకున్న ప్రభుత్వం ఏది కూడా పడిపోలేదు. చెప్తున్నా, కరెంటు కూడా పోతున్నది. పాపం ఏ మాట కా మాట. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు పోలే, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు. నువ్వు ఏ కొత్త పనులు ఏం చేసినావా? నువ్వు కొత్త పనులు ఏం చేసినావు చూపి. నువ్వు ఏదైనా ఈ పని చేసినా నీ పేర్లు పెట్టుకోను. నీకు అవకాశం ఇచ్చినాం మేము, నీకు బంగారంటే అవకాశం ఇచ్చినాము, అనుకోకుండా వచ్చినావు, సీట్ ఎక్కినావు, ఓకే మంచిదే. నీ పేరు కూడా నిలబెట్టుకో. కేసీఆర్ ఏ విధంగా ఎంతసేపు కేసీఆర్ ఆయన ఎందుకు పొగుడుతున్నావు? నువ్వు చేయి, నువ్వు మంచి పనులు చేయి. నువ్వు పోయినట్టు ఎందుకు వాడుతున్నావు? ఇగో కేసీఆర్ ఇగో తిట్టు, సరే కాదంటలేదు. నువ్వు మంచి పనులు చేయడానికి టైం నువ్వు వాళ్ళని తిట్టడానికి వీళ్ళకి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. అది రాజకీయం పనికేది కదా. ఆయన చేసిపోయిండు, మాకు నచ్చలేదు, ఆయన దింపేసినాము, నువ్వు వచ్చినావు, నువ్వు మంచి పనులు చేయి. అవునా కదా? తులం బంగారం ఇస్తున్నావు, ఎంతమందికి ఇచ్చినావు తులం బంగారాలు? 1,11,16,000 ఇస్తున్నావు, ఎంతమందికి ఇస్తున్నావు? 1,16,000. ఎవరు మీరు అడిగినరా? నువ్వు ఒక లేడీసే కదా. మా ఇంట్లో లేడీస్ ఉన్నారు, మా ఇంట్లో ఒక్క లేడీస్ కూడా అడగలేదు ఫ్రీ బస్ గురించి. మళ్ళీ ఏంటి మహాలక్ష్మి ఏదో అన్నావు. మహాలక్ష్మి ఎవరికి ఇస్తున్నావు ఇప్పుడు? గృహలక్ష్మి లేదు, ఎవరికి వస్తలేదు. గృహలక్ష్మి లేదు, యాలక్ష్మి లేదు. ఆడ ఈడ 300 కోట్లు ఖర్చు పెట్టేది. ఈడ కేసీఆర్ని ఏమని తిట్టినావు నువ్వు? కేసీఆర్ని ఏమని తిట్టినావు? ఈడ వేసే రైతుల పైసలు అక్కడ చచ్చిపోతే తెలంగాణ పైసలు తీసుకొని మహారాష్ట్రలో పెట్టొచ్చినావు. మరి మొన్న వచ్చే ఎలక్షన్లల్లా మహారాష్ట్రలో పోయి ప్రచారం చేసినావు. ఎందుకు 300 కోట్లు ఖర్చు చేసినావు? ఇక్కడ ఉంటే ఇంత రుణమాపావు కదా. అట్లాగా చెల్లె, ఇక్కడ ఉన్న వాళ్ళకు కొంత జీవనోపాధి అయ్యి కదా రైతులకు. మరి ఆ ఖర్చులు అవి పెట్టే బాధ ఈడ పెడితే అయిపోవు కదా. మరి ఈడెందుకు పెట్టలేదు? గాడెందుకు ఖర్చు పెట్టొచ్చినావు? 300 కోట్లు ఎవరి అవి? పేదోని ప్రజల సొమ్ము. రూపాయి కష్టం చేసి దానికి ట్యాక్స్ కడుతున్నారు, అవి ప్రజల సొమ్ము కదా. మరి గాడెందుకు ఖర్చు పెట్టొచ్చినావు 300 కోట్లు? ఇవాళ ఏంది మీ మాటలు మాట్లాడింది? అది నీ మాటలు కాదు. నువ్వు అనుకున్న ఏమేమి హామీలు ఇచ్చినావో అవన్నీ అన్నీ క్లియర్ చేసేయి, అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు. రైతును బాధ పెట్టకు, రైతును కష్టపెట్టకు. రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసినాక నువ్వు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఎవరిని మన కేసీఆర్ను తిట్టు. నేను చేసిన 2 లక్షల వరకు చేసిన ఆ పని చేయి ఫస్ట్. చేసినాక కేసీఆర్ని తిడతావా, కేటీఆర్ని తిడతావా, హరీష్ రావుని తిడతావా? ఎందుకు తిడతావు నువ్వు? ఫస్ట్ అదే పని పెట్టుకున్నావు కదా, ఈ పని చేసి ఇష్టపెట్టి వాళ్ళని తిట్టడం ఆపు. నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి మంచి పని నువ్వు చెయ్యి. ఫస్ట్ ఫోకస్ దాని మీద పెట్టు.
ఎంతసేపు వాళ్ళని తిట్టడం వాళ్ళు నువ్వు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మంచి పని చేసి నీకు అవకాశం మంచి అవకాశం ఇచ్చాం మేము. ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? ఏం బాగుండదమ్మా, ఏం చెప్పమంటూ అన్నీ చెప్తే ఇక నేను వ్యవసాయం పని చేస్తాం మేడం. పండిస్తారా అవి? నేమే పండిస్తాయి ఇక బంతి పూలు బెండకాయ ఇవన్నీ గిరాక్ తక్కువనే ఉందిరా. కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? కాంగ్రెస్ పాలన అంతమైపోయింది అంతా. ఎందుకు? ఏదో రైతు బంధు వస్తలేదు, కళ్యాణ లక్ష్మి వస్తలేదు, ఏది వస్తలేదు పెళ్లి చేసుకున్న వాళ్ళకు. ఆయన ఏం చేస్తుండో ఏమో, 2 లక్షలు మాపి అన్నాడు. ఆ మాపి కూడా ఎవరికి ఇచ్చిండో ఏమో తెలియదు. మీకు మాఫ్ అయిందా? లేదా? మాపే కాలేదు, మాకు 2 లక్షలు ఉంది కాలేదు. అందరికి చేస్తా అన్నాడు కదా మరి. ఏమో ఆయన ఎవరికి చేసిన 2 లక్షలు ఉంటేనే మాకు రాలే. రైతు బంధు వస్తలేవా? కాంగ్రెస్ పాలన అంటే ఏదో ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని పనులు మంచిగా అయినాయి, ఏ పనులు ఎత్తలేవు ఇప్పుడైతే. జనార్దన్ రెడ్డి అమ్మ. జనార్దన్ రెడ్డి ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? ఏం లేవమ్మా, ఏ మాపి కాలేవు, అన్నీ వచ్చి చెప్పుడు వరకే పేపాలు ఇచ్చిన వరకే ఉన్నాయి కానీ సగం ఊరికి సగం మంది కూడా కాలేవు. మీకు కాలేదా? మీకు వచ్చినారా? నాకు కాలేదు. 15,000 ఇస్తా అన్నాడు కదా. 15,000 లేవు, రైతు బంధు లేదు, యాది లేదు. ఎక్కడికి అది రుణమా ఇది కరెంటుది ఒకటి కొంతమందికి మాపోయినాయి చూడు కదా, ఒకటి ఫ్రీ కరెంట్. పీరి కరెంటుది ఇప్పుడు కరెంట్ పొద్దాక వస్తుందా మంచిగా? రోజుకు 10 సార్లు పోతుంది. 10 సార్లు పోతుందా? వస్తుంది పోతుంది. మరి ఎట్లా మారిస్తారు పొలాలు? ఇక గట్టినే ఆటోమేటిక్లు పెట్టుకోవాలి, వచ్చినప్పుడు ఎత్తుకుంటుంది లేదు. ఆటోమేటిక్ పెట్టాలా? 10 సార్లు పోతుందా కరెంటు? వస్తుంది పోతుంది అండి, 10 సార్లు పోతుంది ఓసారి. ఎట్లుండే? అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఆయన అంతే కాదు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. అంతేనా?